పీపుల్, మన ఈరోజు రెసిపీ అయితే మటన్ రోస్ట్ అన్నమాట. నేనైతే ఒక 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నా. మా ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప. సో అందుకే కొంచెం మటన్ తీసుకున్నా. మీరు హాఫ్ కేజీ తీసుకుంటే దాన్ని బట్టి కారం ఉప్పు క్వాంటిటీస్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ మనం డైరెక్ట్లో కుక్కర్లో కారం ఉప్పు అలా వేయము. ఫస్ట్ అయితే మటన్ ఉడకబెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోండి, దాంట్లో మంచిగా వాష్ చేసిన బోన్లెస్ మటన్ అయితే తీసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు బోన్తో ఇష్టం అంటే బోన్తో తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా మిక్స్ చేసేసుకొని ఇట్లా కొంచెం మటన్ మునిగేదాకా వాటర్ అయితే వేసుకోండి. చూసారా ఇప్పుడే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఇది. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అయితే ఉంచండి. 5 to 6 విజిల్స్ బేస్డ్ ఆన్ ద మటన్ యూ టేక్. లైక్ లేత తీసుకుంటే ఒక 4 విజిల్స్ సరిపోతుంది, ముద్దు తీసుకుంటే 7 విజిల్స్ వరకు పెట్టాలి. సో అట్లా దాన్ని బేస్ చేసుకొని మీరైతే విజిల్స్ పెట్టేసుకొని, నేనైతే ఒక 5 విజిల్స్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఓపెన్ చేశాక మనం మటన్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిందో. మీరు ఈ వాటర్ అస్సలు పడేయద్దు. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ తీసేసి ఓన్లీ మటన్ వేయించుకుంటారు. బట్ విల్ యూజ్ దిస్ వాటర్ ఆల్సో. ఎందుకంటే ఆ మటన్లో ఉన్నదంతా దిగేది వాటర్లోకే, కాబట్టి వాటర్ ఉంచండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మన మటన్. ఈ మాత్రం ఉడికితే చాలు. అసలు ఉడకకపోయినా కష్టమే, మళ్ళీ కొంచెం ఎక్కువ ఉడికినా కష్టమే. సో కరెక్ట్గా ఉడికించుకోండి. ఇంట్లో ధనియాల పొడి అయిపోయింది. అండ్ రోస్టెడ్ ధనియాల పొడి వేసుకుంటే దాని టేస్ట్ వంట వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో కొన్ని ధనియాలు అయితే వేయించేసుకొని దీన్ని పొడి అయితే పట్టేసుకున్నా. నెక్స్ట్ సేమ్ మూకుడులో మనం మటన్ అయితే రోస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇదే ప్రాసెస్, మీకు గీ రోస్ట్ కావాలంటే మొత్తం గీ వేసుకోవచ్చు, లేదు పర్లేదు నార్మల్ రోస్ట్ కావాలంటే కొంచెం గీ వేసుకోండి. అండ్ కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇందులో తర్వాత మసాలాస్ వేసుకోండి. నేనైతే 2 బగారాకు, 2 ఇలాచి, 2-3 లవంగాలు అయితే వేసుకున్నా. మీ చాయిస్, మీకు ఇంకా ఎక్స్ట్రా సాజీరా అవన్నీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 3 to 4 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకున్నాక ఆనియన్స్ వేయించుకోవడం ఇందులో చాలా ఇంపార్టెంట్. మరి బిర్యానీలో మనం ఫ్రై ఆనియన్స్ వేస్తాం చూసినారా, అట్లా మరీ అంత కాకుండా మరీ పచ్చిగా కాకుండా ఆనియన్స్ అయితే చాలా బాగా వేయించేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆల్రెడీ వేసి దాన్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా మిక్స్ అయితే చేసేసుకోండి. ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. చూసేసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి. 1/2 కిలో మటనే కాబట్టి నేను ఒక 1 స్పూన్ కారం వేసుకున్నా. ఒక 1/2 స్పూన్ కన్నా ఎక్కువ కొంచెం ఉప్పు వేసుకున్నా. నెక్స్ట్ కమ్స్ అవర్ ధనియాల పొడి, మనం వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పొడి. అంతే, నేను ఇందులో ఇంతకన్నా అసలు ఏం వేయనండి. కావాలంటే మటన్ మసాలా, గరం మసాలా ఇంకేమైనా కావాలంటే వేసుకోండి. మీరు ఇట్లా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఎక్కువ మసాలాస్ వేసుకున్న కర్రీ ఖరాబ్ అయిపోతుంది, చూసినారా. నెక్స్ట్ అయితే మనం ఓన్లీ మటన్ పీసెస్ వేసుకున్నా, నేను ఆ సూప్ అయితే వేసుకోలేదు. మటన్ పీసెస్ వేసుకొని వీటిని అయితే ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే దీన్ని మంచిగా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. చూసారా ఆయిల్ అంతా మనకి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మనం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోండి. అండ్ హై ఫ్లేమ్లోనే ఉంచండి. దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే మళ్ళీ మటన్ ఉడికిపోతుంది అండ్ మెత్తగా అయిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి అట్లా మసాలాస్ అన్నీ మటన్కి పట్టేటట్టు ఉడికించుకొని ఇంకా మూత తీసేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని తిప్పుతానే ఉండండి. కరెక్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుందండి, ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూసినారా, తిప్పుతానే ఉండండి. మీకు మరీ ఫ్రైలాగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు తిప్పుకోండి. నాకైతే ఈ మాదిరి చాలు. చూసేసినారా, ఇది అయితే నీట్గా రోస్ట్ అయిపోయింది. మనం ముందే రోస్ట్ చేసుకున్న దాంట్లో ఆ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ రోస్టెడ్ అని అర్థం. చూసారా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. మనకు అసలు గ్రేవీ అనేది చాలా తక్కువ ఉంది. లాస్ట్కి ఆనియన్ అయితే దానికి ఉండిపోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.
చూసేయండి మన టేస్టీ యమ్మీ మటన్ రోస్ట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ షేర్.